ఈ మధ్యాహ్న కాల సమయంలో అననీయ సఫీరా జీవితాలను ముందు పెట్టి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నారు. ప్రభువారు మనుష్యులను కాదు కానీ పరిశుద్ధాత్మని వారు మోసపించినట్లుగా, మనుషులతో కాదు కానీ దేవునితోనే వారు అబద్ధములు ఆడి మీ ఉగ్రతకు గురి అయినట్లుగా ఆయన మీరు మాకు తెలియజేశారు. తండ్రి, అననీయ సఫీరాల జీవితముల ద్వారా ఆకాను జీవితం, దావీదు జీవితం, విశ్రాంతి దినముల కట్టలు ఏరుకోవడానికి పోయి ఉగ్రతలు లేని వ్యక్తి జీవితం ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే ప్రభావ. మేము పాపాన్ని సహించే దేవుడు కాదు, పాపాన్ని చూసి చూడనట్లు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. ఖచ్చితంగా మా ప్రతి పాపానికి నువ్వు తీర్పు తీరుస్తావని, ఖచ్చితంగా మా ప్రతి పాపానికి నువ్వు శిక్షణ విధిస్తావని అయ్యా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, నిత్యము మీ యొక్క భయభక్తులు కలిగి జీవించిన వాడు ధన్యుడు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాం. అనేక సార్లు మేము కూడా ఈ మందిరంలో ఉన్నప్పుడే భయభక్తిగా ఆనందంగా జీవిస్తూ ఉంటున్నాం. ఈ మందిరం నుంచి వెళ్ళిన తర్వాత లోకస్తులాగా బ్రతుకుతూ ఉంటున్నాం ప్రభావ. తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మీ భయమును మీ భక్తిని మాలో కలగచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మాలో మీ భయం లోపించి మీ యొక్క భక్తి లోపిస్తూ ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించుమని, మీ యొక్క భయభక్తులు కలిగిన ఆత్మతో మమ్మల్ని నింపుమని, నిత్యము అయా మీ భయమును అలాగే మీ వాక్య భయమును మాలో కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, మీ భయము భక్తి మాలో ఉంటేనే విధేయత యథార్థత పరిశుద్ధత మాలో ఉంటుంది ప్రభు. ఒకవేళ మీ భయం మాలో లోపిస్తే అవిధేయత దేశదారణ తండ్రి మాలో కలుగుతుంది ప్రభు. కాబట్టి నాయన మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క భయభక్తులు కలిగిన ఆత్మశక్తితో నింపాలి. నిత్యము మీ వాక్య భయమును మాలో కలగచ్చు. నిత్యము మీ యొక్క భయభక్తులు గలవారు మీ విధేయత కలిగి ఆయన మార్గంలో నడుచుకోగలిగిన అప్పుడు ధన్యతను అందరికీ దయచేయమని వేడుకొంటున్నాను. తన అపవాదికి చోటు ఇవ్వకున్నాను. మీకు లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు వారిని అందరికీ పారిపోవాలని అననీయ సఫీరాలు మీకు లోబడక, మీ వాక్యములకు లోబడక, తండ్రి మీ ఆజ్ఞకు లోబడక ప్రభువా వారి అపవాదికి లోబడ్డారు, అకాలంలో మరణించారు. లోకంలో ఎంతోమంది ఆయన ఎన్నిసార్లు మీరు వారిని దర్శించిన, ఎన్నిసార్లు వాక్యం ద్వారా మీరు వారిని హెచ్చరించిన, జీవితాలు మార్చుకోకుండా అపవాదికి లోబడి పాపంలో బ్రతుకుతూ యుగ్రతుడి అకాలంలో మరణించిన వారు ఎంతోమంది చూస్తాం. అటు వారిని ఉండకున్నట్లు సహాయం చేయాలి. ఇక్కడ నేను మారు మనసు పొందిన తండ్రి, నిత్యము మీ భయపడుతున్న వారి మీ ఆత్మ విధేయత కలిగి జీవించి మీ కృపణ మీ దేవుని ఆశీర్వాదాలు మా జీవితాలు పొందుకునేవారు అది మమ్మల్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం. మధ్యాహ్న కాలంలో నాయన మీరు రాలేని వారిని కృపణ జ్ఞాపకం చేసుకోమని, మనం బలపరచుకొని వచ్చేవారు మా మధ్యలో బలపడి నడిపించుకొని, అలాగే ఈ గ్రామాన్ని విరక్షించుకొని నూతన ఆత్మ సంఘాన్ని నింపుకొని మమ్మల్ని మా కుటుంబాన్ని కృప నష్టాలను అప్పగిస్తుంది. కృప చూపించి మరొకసారి తల్లి మీ యొక్క భయభక్తులు గల ఆత్మతో నింపి అయ్యా శ్రేష్టమైన జీవితాలను జీవించడం కావలసిన మీ కృపను మీ సన్నిధిని మీ తోడును మీ నడిపింపును నిత్యము మాకు అనుగ్రహించి యేసుక్రీస్తు సర్వశక్తుల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మాట బాగుండగా మన ప్రార్థన సమర్పించుకుందాం. మన మధ్యలో ఉన్న నాడు అక్షయ్ వచ్చి పాట పాడతారు. నిత్యము స్తుతించిన అదే కొత్త పాట వేరే పాట